దారి ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడనే అందరు ప్రశ్నలకి అది మాత్రం చెక్ పడట్లేదు, దానికి బ్రేక్ వేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మద్యంలో 3,800 కోట్లు చిన్న అవినీతి కాదు. ఇది చాలా సందర్భాల్లో చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఢిల్లీ ఏదైతే కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయనకి రాజ్యాంగం పరంగానే అన్ని పర్మిషన్లు తీసుకొని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి శ్రీమాన్ కేజ్రీవాల్ గారు అనాలేమో బహుశా. ఎందుకంటే ఒక ఐఐటి స్టూడెంటు, ఐఏఎస్ ఆఫీసరు, మేధావి. అయ్యో సూపర్ సూపర్ ఏదో అనుకున్నాం. ఒక రంగం సినిమా తర్వాత రంగం సినిమా అని తెలిసింది. రంగం సినిమాలో హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఎంత మ్యానిపులేట్ చేసి ఎంత ఆఖరికి ముఖ్యమంత్రి అయిపోతాడు, దానికోసం ఎంతమందిని అబాస్పాలు చేశాడో అన్నట్టుగా చూపించారు కదా. సో ఇక్కడ కేజ్రీవాల్ గారు కూడా అలాంటి స్టోరీ అన్నట్టుగా అర్థమవుతుంది. బట్ ఆయనతో పాటు ప్రయాణించిన అన్నా హజారే ఎక్కడా, ఆయన ఏదైతే అన్నా హజారే దాని నుంచి తీసుకొని ఇన్స్పైర్గా చేశానన్నాడో ఆయన ఎక్కడ, ఆయనతో పాటు ట్రావెల్ అయిన కిరణ్ బేడి గారు ఎక్కడ, మొట్టమొదటి లేడీ ఐపీఎస్ ఆఫీసరు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే విషయాలను వస్తాయి. సో అలాంటి కేజ్రీవాల్ గారిది కేవలం తర్వాత ఎవరు, కవిత గారు, మన ఎమ్మెల్సీ కవిత గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయిపోయారు. అరెస్ట్ అయ్యి సుమారుగా 5 నెలలంతా జైల్లో ఉన్నారు. ఆవిడ చేసిన స్కాము 100 కోట్లంట. అంటే లెక్కకి తెలిసింది 100 కోట్లకి ఆవిడ 5 నెలలు ఉంటే 3,800 కోట్లు చిన్న అవినీతి కాదంటే వీళ్ళందరినీ ఎన్ని రోజులు ఉంచితే అవుతుంది, ఎంత వీళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలా వద్దా మీరే డిసైడ్ చేయండి. బ్యూరోక్రాట్లు ఉన్నత హోదాల్లో ఉండేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు కుమ్మక్కు. బ్యూరోక్రాట్లు అంటే చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నత హోదాలో ఉండేవారు. అవన్నీ లేకుండా ఎంతటి అక్రమం సాధ్యం కాదు. ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డికి బెయిల్ నిరాకరిస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు వ్యాఖ్యలు చేశారట. అంటే చూడండి, ఎంతమంది లేకుండా ఆ రాజ్ కేసిరెడ్డి ఎవరికి తెలుసండి, మొన్న కేసు వచ్చాక తెలిసింది. కానీ ఎలా చేస్తాడు సార్? పోనీ ఆ చిన్నప్పన్న, ఇది నెయ్యి కల్తీ వ్యవహారంలో చిన్నప్పన్న ఎవడు సార్? వైవి సుబ్బారెడ్డి గారి అసిస్టెంటు. అన్నీ ఆయన పేరు మీద లావాదేవీలు లేకపోతే అంత మేధావా? ఒక అసిస్టెంట్ చెప్తే వినే పాలకులా, లేకపోతే అసిస్టెంట్ వేస్తే చిల్లరేస్తే తీసుకున్న పాలకులా? సుప్రీంకోర్టు ఎంత ఇదిగా సీరియస్ అయినా కూడా, అఫ్కోర్స్ గతంలో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైకోర్టు చాలా స్థాయిలో, డీజీపీ స్థాయిలో ఒక ఆఫీసర్ ఉండేవాడండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆయన పేరు గౌతమ్ సవాంగ్. ఆయనకు కూడా చాలా సందర్భంలో హైకోర్టు మొట్టికాయలు వేసిందని కూడా చాలా వార్తలు అప్పుడులో చదువుకున్నాం. దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఇప్పుడు కోర్టులు కూడా, బాబు పలానా వాడు ల్యాండ్ ఇష్యూ అయింది అనుకోండి, ఆ ల్యాండ్ వీడిది కాదు, వాళ్ళకి చెల్లుతుందో వాడికి అప్పగించండి అంటే కోర్టు దగ్గరికి వచ్చి న్యాయమూర్తి వచ్చి అప్పగించారు లేదు చూస్తారా? దాన్ని అమలు పరచాల్సింది ఎవరు? లా అండ్ ఆర్డర్ వీలే కదా. అది చేయకుండా మళ్ళీ వాడు ఇంకో కేసు వేసి అది ఎప్పుడు హియరింగ్ వచ్చిన వరకు తెలియదు. ఎవరు చెప్తారు? అలాంటివి ఎన్నో జరిగాయి. బ్యూరోక్రాట్లు రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనుభవించారు, తుది నిర్ణయాలు తీసుకునేవారు. వీరందరి మధ్య నేరపూరిత కుట్ర, క్రియాశీలక సహకారం, కుమ్మక్కు లేకుండా 3,200 కోట్ల భారీ స్కామ్. అవినీతి సాధ్యం కాదని, ఇదేమి చిన్నది కాదని ఈ కేసులో కొందరు నిందితులు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేయాలనేమీ లేదు, అందువల్ల బెయిల్ ఇవ్వడం కుదరదు, మరికొంతకాలం వేచి చూడండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులు రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. బెయిల్ కోసం అతను దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ కొట్టివేశారు. చిన్న సివిల్ కోర్టు లేదా క్రిమినల్ కోర్టు, మండల స్థాయి కొంచెం ఒక 3-4 కేంద్రాలు కలిపి ఒక మండల పెద్ద కోర్టు, ఆ తర్వాత జిల్లా స్థాయి కోర్టు, డివిజనల్ బెంచ్, తర్వాత జిల్లా స్థాయి కోర్టు తర్వాత ఆబ్వియస్లీ హైకోర్టు, ఆ తర్వాత స్పెషల్ కోర్టులు, ట్రిబ్యునల్ కోర్టులు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ విధంగా నిరాకరించిందంట. చూడండి, గత సోమవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరించినా వాదనలు వినిపించడానికి కొంత సమయం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డి న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు గురువారం మరోసారి దాన్ని తీసుకుంది. రాజ్ కేసిరెడ్డి న్యాయవాది. ఇక్కడ చూడండి, న్యాయము అనేది న్యాయవాది అని పెట్టద్దు, వాది అనే పెట్టాలేమో.
అంటే దుర్మార్గులకు కూడా వాదించే వాళ్ళు న్యాయవాది ఎలా అవుతారు? అన్యాయవాది అనాలా? అఫ్ కోర్స్ మన లా ప్రకారం, చట్టం ప్రకారం ఏంటంటే ప్రూవ్ అవ్వలేదు కదా. అరే ఇన్ని పిటిషన్లు, ఛార్జ్ షీట్లు ఇన్ని ఉంటుండగా ప్రూవ్ అవ్వకపోవడం ఏంటి ఇంకా? సో అందుకే ఇక నుంచి న్యాయవాది అనకూడదేమో. ఎవరి వెర్షన్లో వాళ్ళు న్యాయం ఉంటే అది న్యాయవాది అయిపోతారా? వాది అని అందాం. ఎందుకంటే ఆ న్యాయం వైపు వాదిస్తున్నాడా, అన్యాయం వైపు వాదిస్తున్నాడా? అన్యాయం వైపు వాదిస్తే న్యాయవాది ఎలా అవుతాడు? అవ్వడుగా. సో 298 రోజులుగా జైల్లోనే. చూడండి ఎంత ఇదిగా ఉన్నాడు రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి. సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదన వినిపిస్తూ ఈ కేసులో పిటిషనర్ రాజ్ కేసిరెడ్డి 298 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇప్పటికే 10 మందికి బెయిల్ ఇచ్చారు. దర్యాప్తు సంస్థ ఇప్పటికే 10 మంది బెయిల్ ఇచ్చారంటే అందులో మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఈయన అనేది కూడా పాపం ఈయన పాత్రధారి, సూత్రధారులకే ఇచ్చారు అని బహుశా ఆ న్యాయం మాట్లాడాడు కాబట్టి న్యాయవాది అని అనాలేమో. ఇప్పటికే ప్రధాన 3 అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. ఈ కేసులో మిగతా నిందితులకు బెయిల్ ఇస్తూ హైకోర్టు చెప్పిన కారణాలు పిటిషనర్కు వర్తిస్తాయి అని వాదించారు. సిజేఐ సూర్యకాంత్ కూడా జోక్యం చేసుకుంటూ మీరు చెలాయించిన అధికారం, అక్రమంగా వసూలు చేసిన డబ్బును దృష్టిలో ఉంచుకొని మీరు మరికొంతకాలం వేచి చూడాలి అని సూచించారు. అంటే ఇవన్నీ కూడా ఎన్నో ఇప్పుడు ఇది సరిపోదన్నట్టు ఇక్కడ చూడండి.